నమస్తే బోసుకుమరి. జనసేన పార్టీ కార్యాలయంలో నేను చూశాను, రోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. అది జనవాణి కార్యక్రమం. అదేంటంటే, ఇంతకు ముందు ఆయన జనవాణి కార్యక్రమం పెట్టి ఊరూరా వెళ్ళి అక్కడ అర్జీలు తీసుకునేవాడు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా మామూలుగా జనసేన పార్టీ కార్యాలయం గుంటూరు, అంటే అమరావతి దగ్గర, గుంటూరు విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంటది, అంటే విజయవాడ దగ్గరలో ఉంటది. మరి అక్కడ మామూలుగా రోజు జనవాణి కార్యక్రమం జరుగుతుంది. అది గురువారం వరకు అనుకుంటాను, సబ్జెక్ట్ కూడా గురువారం దాకా అనుకుంటాం, అంటే సోమవారం నుంచి గురువారం దాకా అనుకుంటాం. మధ్యాహ్నం 2 గంటల దాకా, ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అర్జీలు తీసుకుంటారు. రోజు ఎవరో ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైనా సరే, అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు మినిస్టర్ గా చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే రోజుకు ఒకరు వస్తారు. వాళ్ళతో పాటు ఒక స్పోక్స్ పర్సన్, అంటే జనసేనకి సంబంధించిన నాయకులు ఎవరో ఒకరు వస్తారు. ఆ రోజు వచ్చి అక్కడ అర్జీలు తీసుకుంటారు. అక్కడ వచ్చేటువంటి ప్రజలు రోజు వస్తారు. అక్కడ ప్రజలు రోజు రావటం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అర్జీలు ఇస్తారు. దానికి సంబంధించి వాటిని పరిష్కరించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారు. ఇది రోజు జరుగుతోంది జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర, ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనవాణి కార్యక్రమం అక్కడ టెంట్లు వేసి ప్రతి రోజు జరుగుతోంది, ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అది సోమవారం నుంచి గురువారం వరకు అనుకుంటాను, ఇది కొంచెం కరెక్షన్ తెలియదు నాకు. శుక్రవారం అనుకుంటాను, శుక్రవారం వరకు జరుగుతోంది. మరి టోటల్ గా అయితే మాత్రం జనవాణి కార్యక్రమంలో చాలా మంది ముందుకొచ్చి జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి రోజు నిరంతరంగా జరుగుతుంది. మరి ఇది బాగా రికార్డ్ అవుతుంది.